ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి ముఖ్యంగా చాలామంది బైపీసీ విద్యార్థులు ఈరోజు నిన్న ఒక వీడియో అయితే చేయమన్నారు బైపీసీ గురించి. మెయిన్గా ఈ వీడియోలో మీకు మార్క్ వర్సెస్ ర్యాంక్ గురించి అయితే చెప్తాను. మీరు బయట చాలా వీడియోస్ అయితే చూసుంటారు. మనకి ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎంపీసీ సుమారుగా లక్షల మంది అప్లై చేస్తారు. బైపీసీలో దాంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ మంది విద్యార్థులు అయితే ఉంటారన్నమాట. మనకి ర్యాంకుల్లో చూసుకున్న డిఫరెంట్ వేరియేషన్ అయితే కనిపిస్తూ అయితే ఉంటుంది. ఒకసారి ఈ వీడియోలో డీటెయిల్గా లాస్ట్ ఇయర్ డేటా అనలైజ్ చేసి మీకైతే చెప్తున్నాను. మెయిన్గా ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఇందాక ఒక 30 minutes టైం అయితే పట్టిందన్నమాట. డీటెయిల్గా మీకైతే చెప్తాను. మనకి ఎంత మార్కులు బట్టి ఎంత ర్యాంక్ రావచ్చు అనే విషయాలు అయితే ఒకసారి చూపిస్తాను, ఒక డెమో ఫార్మేట్లో కూడా. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది మొత్తం డేటా అంటూ ఇదేమాట. దీన్ని మొత్తం ఒక దగ్గర రాసుకొని మీకైతే చెప్తాను. మెయిన్గా ఒక్కసారి ఈ విధంగా లాస్ట్ ఇయర్ డేటా ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి బాటనీలో 34 మార్క్స్, జువాలజీలో 34 మార్క్స్, ఫిజిక్స్లో 38 అండ్ అలాగే కెమిస్ట్రీలో 35, టోటల్ అంతా 142 మార్క్స్ అయితే రావడం జరిగింది. వాళ్ళ ర్యాంక్ వచ్చేసరికి 10వ ర్యాంక్ వచ్చిందన్నమాట. ఈ విధంగా నేను చెప్పేది మొత్తం బైపీసీ విద్యార్థులదే. వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ కూడా చూసుకోండి. ఇది లాస్ట్ ఇయర్ డేటా. ఇక్కడ 2025 అగ్రికల్చర్ ఫార్మ్స్ అయితే ఉంది కదా, లాస్ట్ ఇయర్ డేటా అన్నమాట. అండ్ అలాగే ఇంకో స్టూడెంట్ అయితే చూపిస్తాను మీకు. మనకి ఇక్కడ టోటల్ వచ్చేసరికి మనకి 81 మార్క్స్కి ర్యాంక్ ఎంత వచ్చింది, 5516 ర్యాంక్ అయితే రావడం జరిగింది. మార్క్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి, అర్థమవుతుంది కదా. అండ్ అలాగే మీకు ఇంకోటి అయితే చూపిస్తాను. మెయిన్గా ఇక్కడ ఇంకో స్టూడెంట్ అన్నమాట. వీళ్ళు ఎవరంటే మెయిన్గా ఎస్సీ ఎస్టీ వీళ్ళు ఉంటారు కదా, క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే అవసరం అయితే లేదు వీళ్ళకైతే. మెయిన్గా ముఖ్యంగా బాటనీలో 7 మార్క్స్, జువాలజీలో 8 మార్క్స్, ఫిజిక్స్లో 9 మార్క్స్, కెమిస్ట్రీలో 10 మార్క్స్, టోటల్ 35.1891కి ర్యాంక్ ఎంత వచ్చింది, 57,360 ర్యాంక్ అయితే రావడం జరిగింది. అర్థమవుతుంది కదా, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మనకి ముఖ్యంగా. అండ్ అలాగే మీకు ఇంకో ఫోటో కూడా చూపిస్తాను. లాస్ట్ నేను రాసిన బుక్ అయితే చూపిస్తాను అన్నమాట. వీళ్ళ ర్యాంక్ వచ్చేసరికి ఫస్ట్ ర్యాంకు టోటల్ ఎంత 149 పాయింట్ అంతే, ఇంకా ఈ విధంగా రావడం జరిగింది. వాళ్ళ ర్యాంక్ వచ్చేసరికి ఫస్ట్ ర్యాంక్ అన్నమాట. ఒకసారి నేను రాసినది చూపిస్తాను. ముఖ్యంగా స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మీరు, మనకి ఇక్కడ టోటల్ అంటే వచ్చిన మార్క్స్ పక్కన ర్యాంక్ అంటే వాళ్ళకి ఇచ్చిన ర్యాంకు లాస్ట్ ఇయర్ డేటా బట్టి మనకి 89.7281 మార్క్స్ వస్తే 2940 ర్యాంక్ అయితే రావడం జరిగింది. అదే ఇక్కడ 44.5938 మార్క్స్ వస్తే సారీ ఇదైతే తీసేయండి, చిన్న మిస్టేక్ అయితే రావడం జరిగింది. అదే మనకి 56.8267 మార్క్స్ వస్తే కనుక 21.293 ర్యాంక్ అయితే రావడం జరిగింది. అదే మనకి 69 మార్కులు వస్తే 9781 ర్యాంక్ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే మనకి ముఖ్యంగా 51 మార్క్స్ వస్తే కనుక మనకి 26,447 ర్యాంక్ అయితే రావడం జరిగింది. అదే మనకు ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే 81 మార్క్స్ వస్తే 5,516 ర్యాంక్ అయితే రావడం జరిగింది. అదే 60 మార్కులు వస్తే 30,324 మార్కులు అయితే రావడం జరిగింది. అండ్ అలాగే మనకి ముఖ్యంగా 37.7684 మార్క్స్ వస్తే 43,735 మార్కులు అయితే రావడం జరిగింది. మనకి ముఖ్యంగా ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి సర్టెన్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఒకసారి కామన్గా చూసుకున్న మనకి 40 అలా పైన వచ్చిన 40 పైన వచ్చిన ర్యాంక్ వచ్చేసరికి మనకి 45 లోపు 40 ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది, 40,000 ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. అదే 45 దాటితే 38,000 ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. అర్థమవుతుంది కదా, మన ఒక్క ర్యాంక్ మారిపోయినా ర్యాంక్ అయితే మారుతూ ఉంటుంది. మెయిన్గా ఇది ఒక చిన్న డెమో పర్పస్ కోసం మాత్రమే. మెయిన్గా చాలా మందికి ఇంత అయితే రావడం జరిగింది. సెట్ చేస్తే బైపీసీ వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది అన్నమాట. అర్థమవుతుంది కదా, మెయిన్గా ఇవన్నీ చూస్తే దాన్ని బట్టి అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తారు కదా, ఒక అబ్బాయికి ఇక్కడ 81 మార్క్స్ అయితే రావడం జరిగిందన్నమాట. వాళ్ళ ర్యాంక్ వచ్చేసరికి 5,000. ఈ విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ చూసి మీకైతే చెప్తున్నాను. అండ్ అలాగే మీకు ఇది కూడా చూపిస్తాను ఒకసారి.
టోటల్ 37 మార్క్స్కి మనకి ర్యాంక్ వచ్చేసరికి 55,992 మార్కులు అయితే రావడం జరిగింది. అండ్ అలాగే మనకి ఇక్కడ ఒకసారి చూసుకుంటే కనుక 81 మార్క్స్ కింద చెప్పాను. 60 మార్క్స్కి మనకి 30,329 మార్కులు అయితే రావడం జరిగింది. ఈ విధంగా అయితే వచ్చిందన్నమాట. మనకి అదే 66 మార్క్స్కి 13,898 అయితే వచ్చినాయి అన్నమాట. ఈ విధంగా మీరైతే ఉజ్జాయింని అయితే కౌంట్ అయితే చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. అదే మనకి 51 మార్క్స్కి 39,632 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీరైతే కౌంట్ అయితే చేసుకోవచ్చు. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.